శేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం మీకు, అట్లాగే ప్యానలిస్టులకి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఏంటి సార్ ఆయన ఒక సవాల్ విసురుతున్నారా? అరెస్టు చేశారు 18 రోజులు అని ఏయో డైలాగులు చెప్పారు. అసలు కారణం ఏంటంటారు? అంబటి రాంబాబు గారు ఎందుకు ఇది చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు మనము ఈరోజు డిబేట్ చేస్తున్నాం, అది ఆయనకి కావాలి, ఇట్లా అందరూ డిబేట్ చేయాలి. అంబటి రాంబాబు గారిని అందరూ కాపు టైగరు, ఏదో ఇంకో రకరకాల టైగర్స్, లేదంటే రకరకాలుగా ఆయన గురించి మాడుకోవాలి. తర్వాత ఆయన మీద ఏదైతే దాడి జరిగిందని ఆయన చెప్తున్నాడో దాన్ని మాడుకోవాలి, ప్రజల్లో ఒక రకమైన సానుభూతి సంపాదించుకోవాలి. అట్లాగే కాపు కమ్మ కులానికి గలాటలు పెట్టాలి, అట్లాగే కాపు కులాన్ని టీడీపీ నుంచి వేరు చేయాలి, వీలైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా వేరు చేయాలి. ఇవన్నీ సార్ మనం ఆల్రెడీ చాలా రోజులు మాడుకున్నాం. ఆయన ఏంటంటే ఇప్పటి వరకు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 35 మార్కులు రాలేదు ఇంతవరకు ఆయనకి. ఆయన చేసిన యాగీకి రకరకాల మీటింగ్లు పెట్టాడు, ఏదో అందరినీ కాపు కుల నేతలందరినీ పిలుస్తాడు, వాళ్ళతో రకరకాల ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ఎవడు పట్టించుకోవట్లే. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, కాపులకు రాజ్యాధికారం కావాలంటే వారికి పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే సాధ్యం. ఇది అందరికీ తెలుసండి. ఈరోజు కొత్తగా మనం మాడుకోవాల్సింది ఏమీ లేదు. వారికి ఏదైనా పవర్ లో షేర్ కావాలన్నా, అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఒక అబ్జెక్షన్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, విజయశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు కాపు నేతగా కాపుల కోసం పార్టీ ఏమైనా పెట్టారా? కాదుగా. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వల్ల సాధ్యమవుద్ది అంటారు మీరు? నేనేమంటానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పొద్దున్న లేచి ఆయన మీరు నా మీటింగ్ వచ్చి సీఎం అని అరుస్తారు, మీరు మద్దతు ఇవ్వని ముందు మీరు ఏదైతే ఆశపడుతున్నారో, అదిగో మా కమ్యూనిటీ నుంచి ఒక నేత సీఎం కావాలని ఏదైతే ఆశపడుతున్నారో, ఎస్ నేను సిద్ధమే, మీరు పెద్దనే పాత్ర పోషించండి, మీరు అన్ని కులాలు కలుపుకొని ముందుకు రండి, మీరు భీకరంగా ఓటు వేయించండి. 25% ఈరోజు ఉన్న ఏదైతే ఈ తెలగ, ఒంటరి, కాపు, బలిజ ఇవన్నీ ఉన్నారో వీళ్ళందరినీ ఏకం చేయండి, మీరు ఓట్లు వేయించండి. అట్లాగే బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనార్టీల దగ్గర తీసుకోండి, మీరు పెద్దల పాత్ర పోషించండి. మీకు ఏదైతే మనసులో ఉందో ఒక ఆశ, ఆకాంక్ష, ఆ ఆకాంక్షని నెరవేరుస్తారని ఆయన చెప్తున్నారు. సార్, ఎవరు ఒక కులం కోసం పార్టీ పెట్టరు, అదైతే వాస్తవం. దాని గురించి మనం మళ్ళా మాడుకోవాల్సిన అవసరం లే. కానీ ఏదైనా ఒక సామాజిక వర్గము మా నేత సీఎం కావాలనుకున్నప్పుడు అది తప్పు కాదు. కానీ ఇప్పుడు ఒక కులమో ఒక సామాజిక వర్గమో మా దగ్గర నుంచి ఒక వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటే, అంటే వారి కోసమే పార్టీ పెట్టారా అని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఉంది కొన్ని కులాలలో ఆ కులం ఒకటి, వారు కోరుకోవడంలో తప్పు లేదు. వారు ఎందుకు కోరుకుంటున్నారు అనేది, కోరుకోవచ్చా, కోరుకోవడం న్యాయమేనా, ఇవన్నీ వేరే క్వశ్చన్స్. అవన్నీ కోరుకుంటున్నారు అనేది వాస్తవమే కదా. లక్ష్మీరావు గారు చెప్పండి. నేను మాట్లాడేదాకా వ్యాలిడ్ పాయింట్ ఉందా? పాయింట్ ఉంది, మాట్లాడండి. అందుకనే కదా నేనేం మాట్లాడలేదు, మాట్లాడండి. అదే సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు వారు ఎందుకు కోరుకుంటున్నారు, అలా కోరుకోవచ్చా లేదా? అంటే రెడ్లు కోరుకుంటున్నారా, అంటే కమ్మాస్ కోరుకుంటున్నారా, లేదంటే ముస్లిమ్స్ కోరుకుంటున్నారా, లేదంటే బీసీలు కోరుకుంటున్నారు? అవును, అందరూ కోరుకుంటున్నారు. సార్, మా కులంలోనే సీఎం ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మా కులంలో సీఎం ఉంటే మాకు మేలు జరుగుతుందనే ఆశ అందరిలో ఉంది. సార్, ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు ఇట్లాగే ఉన్నాయి భారతదేశంలో. మా ఓడైతే మాకు మేలు జరుగుతుందనే ఆశ కొందరిలో ఉంటది. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మధుసూదన్ గారేమో రెడ్డి కులం నుంచి వచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో క్రిస్టియన్. మరి ఆయన ఎలా కోరుకుంటున్నాడో నాకైతే తెలియదు. అదైతే వాస్తవం. కులం వేరు, మతం వేరు కదా సార్. మీరు చంద్రబాబు నాయుడు, మీరు రెడ్డి, మరి చంద్రబాబు నాయుడు గారు కమ్మ, ఇక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి వెనకాల రెడ్డి అని ఉంది, నేను కోరుకోవడంలో అర్థం ఉంది. సరే, మీరు విజయశేఖర్ రెడ్డి, ఆ చంద్రబాబు నాయుడు, మీరు నాయుడు ఎట్టు కోరుకుంటున్నారు చెప్పండి. చెప్తా అంటే కులాలు కాదండి, మనకు సమాజానికి మంచి చేసే వ్యక్తి ఏ కులం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత చదువుకున్న వ్యక్తిగా మనకుంది. ఆ యాంగిల్లో మేము పోతున్నాం కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే క్రిస్టియన్ అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏందండి ఈ మాటలో? చదువుకున్నారు మీరు. మధుసూదన్ రెడ్డి గారు ఏమన్నారు? ఫస్ట్ ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు చదువుకున్న వ్యక్తి, రాజ్యాంగ విలువలు తీసిన వ్యక్తి అని. అవును, ఆయన అడ్వకేట్ అండి. చదువుకున్న వ్యక్తి మాటలా సార్? చదువుకున్న వ్యక్తి మాటలు మాట్లాడారా అంబటి రాంబాబు గారు? న్యాయం ధర్మం మాడదాం.
నేనేమి తెలుగుదేశం అధికార ప్రతినిధిగా మాట్లాడను, న్యాయం ధర్మం మాట్లాడదాం. బట్ రాంబాబు గారు అంత దారుణంగా మాట్లాడితేనే కదా సమస్య. దారుణం కదా, ఆయన ఏం మాట్లాడారు చెప్పండి. హైకోర్టు ఏం చెప్పింది సార్? హైకోర్టు ఏం చెప్పింది సార్? ఫ్లెక్సీలలో మీరు ఏదంటే అది రాసుకొని మీరు గొడవ పోవడం ఆ correct ఫ్లెక్సీ కాదు. లేకపోతే ముఖ్యమంత్రిని మాట్లాడడం correct ఆ కాదు. ఫ్లెక్సీ లేకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నీచ నికృష్ట పనులు చాలా వచ్చేస్తాయి బయట. సార్ నేనేమంటున్నానంటే మసూటి గారు దయచేసానండి, నేనేమంటున్నానంటే మీకు ఒక ఫ్లెక్సీ నచ్చలా, మీరు తాడేపల్లిలో మీ ఇంటి ముందర నివాసం ముందర మీ వద్దు విధ్వంసం సృష్టిస్తాం, 29లో మేము ఏమైనా చేస్తాం, మేము వస్తే రమరమలాడిస్తాం, అమరావతిని ఎక్కడ చేస్తాం. విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి, ఈ ఫ్లెక్సీ గురించి మాట్లాడినారు కాబట్టి. విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. అదే తెలుగుదేశం వాళ్ళు కట్టుకుంటే మాత్రము, అదే తెలుగుదేశం వాళ్ళు అయ్యా అక్కడ అవినీతి జరిగింది, నెయ్యిలో కల్తీ